హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 7వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తున్నారు. జ్ఞాని ఏ విధంగా ఉంటాడని ఆచరిస్తాడు, సంచరిస్తూ ఉంటాడని. 7వ శ్లోకాన్ని అమానిత్తమదం విత్తం అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అంటే తన్ను తాను పొగడకూడదు, ఆడంబరం ఉండకూడదు. జ్ఞానికి ఆడంబరం ఉండదు. అహింస, ఏ ప్రాణిని కూడా హింసించడు. అహింసా మార్గంలో వెళ్తుంటాడు జ్ఞాని. శాంతి అంటే క్షమాగుణం కలిగి ఉంటాడు. ఆర్జవం అంటే మనోవాక్కాయములతో సరళత్వం కలిగి ఉంటాడు. అంటే ఆడే మాట సరళంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది, ప్రియంగా ఉంటుంది. జ్ఞాని అటువంటి సంభాషణ చేస్తూ ఉంటాడు. ఆచార్యోపాసనం, ఆచార్యుని మనం ఉపాసన చేయాలి. జ్ఞానమూలం గురోర్మూర్తి అన్నారు. మనం గురువు దేవుడిగా భావించాలి. గురువే ఆచార్యుడే గురుదేవుడు. మనకు ఆచార్యుడే గురుదేవులే మనకు దేవుడు. ఆచార్య దేవోభవ, దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. తల్లిదండ్రులు మొదట మనకు దైవ స్వరూపాలు, తర్వాత ఆచార్యులు ఎందుకంటే దైవ స్వరూపాలు అంటే మళ్ళా ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడతారు కాబట్టి జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తారు ఆచార్యులు. ఆ విధంగా మనం ఒక గురు స్వరూపాన్ని మనం స్మరించుకొని గురు ఉపదేశం పొంది గురు మంత్రాన్ని మనం సేకరించి గురు మంత్రాన్ని మనం పొంది ఆ గురువు చెప్పినటువంటి విషయాలను మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. గురోపదేశం అంటే గురువు మనకు ఉపదేశిస్తారు. ఏది మంచి, ఏది చెడు, ఏది మనం ఏది చేయాలి, ఏ పని చేయకూడదు అనే విషయాలన్నీ కూడా మనకి ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రకృతి ఏమిటి, ఈ మనుషులేమిటి, ఈ జీవుడేమిటి, దేవుడేమిటి అనే అనేక విషయాలన్నీ కూడా గురువు గారు మనకి చెప్తారు. కాబట్టి మనం ఆధ్యాత్మిక గురువుని మనం సంప్రదించి ఆయన చెప్పినటువంటి మార్గాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గదర్శిగా తీసుకొని మనం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుగానే మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆచార్యోపాసనం, ఆచార్యుని మనం ఉపాసన చేయాలి. ప్రతి విషయాలన్నీ కూడా గురుదేవుని మనం స్మరించుకుంటూ పని ప్రారంభం చేయాలి. ఓం గురుభ్యో నమః అని ఆ విధంగా మనం ఓ గురుదేవ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపించు అని ఆ గురుదేవుని మనం ఉపాసన చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జనా సుఖినో